శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 67వ అధ్యాయము దూర్వాంకుర మహత్యము. భర్త ఆజ్ఞను అనుసరించి ఆశ్రయ దూర్వాంకురం చేతపూని మహేంద్రుని సన్నిధానమునకు వెళ్ళి జయవాచకములు పలికి, మహేంద్ర, ఈ దూర్వాంకురమునకు సరితూగే బంగారం యాచించడానికి భర్త ఆజ్ఞ మేరకు నీ దగ్గరకు వచ్చాను. అంతకు మించి హెచ్చుగాని తక్కువగాని నాకు వలదు అని చెప్పింది. ఇంద్రుడు తక్షణమే దూతలనిచ్చి ఆమెను కుబేరుని దగ్గరకు పంపాడు. దూతలు ఆశ్రయను కుబేరుని వద్దకు తీసుకుని వెళ్ళి, వైశ్రవణ, మేము మహేంద్రుని ఆజ్ఞ ప్రకారం ఇక్కడకు వచ్చాము. ఈమెకు తన వద్దనున్న తృణ ప్రమాణపు బంగారం ఇచ్చి పంపు. ఇది మా ప్రభువుల ఆజ్ఞ. అంతకంటే హెచ్చుగాని తక్కువగాని ఆమె స్వీకరించదు అని మహేంద్రుడు నీకు చెప్పమన్నాడు అని విన్నవించారు. కుబేరుడు వెంటనే స్వర్ణకారుని వద్ద నుండి బంగారం తూచే చిన్న త్రాసు తెప్పించి, త్రాసులో ఒక పక్క దూర్వాంకురం ఉంచి రెండవ పళ్ళెంలో ఒక చిన్న బంగారం ముక్క వేసి తూచాడు. కానీ ముళ్ళు బంగారం వైపు మొక్కలేదు. అలా బంగారంతో రెండవ పళ్ళెం నింపుతూ వచ్చినా ఆ బంగారం దూర్వాంకురానికి సరితూగలేదు. తర్వాత కుబేరుడు తక్కెడు తెప్పించి చూశాడు. అయినా దూర్వాంకురానికి సరిసమానంగా బంగారం తోగలేదు. తర్వాత నూనె డబ్బాలు తూచే కాటాలో బంగారం వేసి చూసినా దూర్వాంకురానికి సరితూగలేదు. అంతకంటే పెద్ద కాటాలో బంగారం వేసి తూయించాడు. ఫలితం లేకపోయింది. కుబేరుడు తన కోశాగారంలోని ద్రవ్యాలన్నీ వేసి చూశాడు. అవి దూర్వాంకురానికి సరిపోలేదు. అప్పుడు కుబేరుడు ఒక పెద్ద ఘటతులామానము తెప్పించి ఒకవైపు బంగారం ఉంచి రెండో వైపు దూర్వాంకురం ఉంచి తూచినా ఆ బంగారమును సరిపడలేదు. కుబేరుడు సమస్త సువర్ణాభరణములను ధరించిన తన భార్య చిత్రలేఖను ఒకవైపు ఉంచి రెండవ వైపు దూర్వాంకురం ఉంచి తూచాడు. దూర్వాంకురం పైకి లేవలేదు. పిదపాలకాపురంలో ఉన్న మొత్తం బంగారాన్ని తెప్పించి తాను కూడా నిలబడిన దూర్వాంకురం పైకి లేవలేదు. ఈ వృత్తాంతం ఇంద్రుడికి తెలిసింది. అతడు ఐరావతమునెక్కి అక్కడకు వచ్చాడు. ఐరావతంతో సహా తన యావత్తు ఐశ్వర్యంతో ఇంద్రుడు ఘటారోహణం చేసిన దూర్వాంకురం పైకి లేవలేదు. ఇంద్రుడు సిగ్గుపడి శివకేశవులను స్మరించాడు. వారు సపరివారంగా వచ్చి ఘటమును అధిరోహించున్నూ దూర్వాంకురమునకు సరితూగలేదు. అప్పుడు హరిహర ఇంద్రాది దేవతలందరూ శాండిల్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ మునిప్రవరునికి నమస్కరించి, తాపసోత్తమ, నీ పత్ని తెచ్చిన దూర్వాంకుర మహిమ మేము మా కండ్లారా చూశాము. దాని మహిమ మేము ఎన్నడూ ఎరుగము. ఇప్పుడు తెలుసుకున్నాము. గజానుని శిరస్సుపై నీచే ఉంచబడ దూర్వాంకుర మహిమనే కాదు, నీ మహిమను కూడా మేమెరుగము అని చెప్పి మొదట గజానన్ని పూజించి తదుపరి శాండిల్య దంపతులను శ్లాఘించి యజ్ఞ యాగ జప తపాదులేవియును గజానన సమర్పిత దూర్వాంకురమునకు సాటి కావని చెప్పి గణేశ్వరుని సంతుష్టుణ్ణి చేసి పిదప ముని దంపతులకు నమస్కరించి హరిహరాది దేవతాగణములు వారి వారి స్వస్థానమునకు మరలిపోయారు. ఆశ్రయకు దూర్వాంకుర మహిమ సంపూర్ణంగా అర్థమైంది. ఆమె తన భర్త పాదాలు పట్టుకుని గద్గద స్వరంతో, నాథా, మీరు నన్ను మన్నించాలి. తపోనిష్టాగరిష్ఠులైన తమ వాక్యంపై సందేహంతో దూర్వాంకుర మహిమను తెలుసుకోవాలని యత్నించాను. మీరు నాకు తగిన గుణపాఠం నేర్పారు. ఇక ఎన్నడూ ఇలాంటి పొరపాటు చేయను అని వేడుకుంది. మర్నాడు ప్రాతకాలన లేచి దూర్వాంకురములతో గణనాథుని పూజించారు. ఇలా సాయం సమయములందు గణేశ్వరుని దూర్వాంకురములతో పూజిస్తూ వచ్చారు. వారి భక్తికి మెచ్చి గణనాథుడు వారికి గణేశలోక ప్రాప్తి అనుగ్రహించాడు. దూతలు, రాజా, ఆదిశేషునికైనా వర్ణింపనలవు కాని దూర్వాంకుర మహిమ నీకు చెప్పాము. ఇంతెందుకు,
మూడు లోకములలో గల సమస్త సంపదలు కలిపిన ఒక్క దూర్వాంకురమునకు సాటి రావు. దూర్వా అన్న నామం ఉచ్చరించినంత మాత్రముననే మానసిక, వాచిక, కాయికములైన 3 విధముల పాపాలు తొలగిపోతాయి. దూర్వాంకురమును స్మరిస్తే గణపతిని స్మరించినట్టు అవుతుంది. దాని శ్రవణ, కీర్తన, ధ్యానాదుల వలన భుక్తి, ముక్తి 2 కలుగుతాయి. అందువల్లనే గాడిదకు, ఎద్దుకు, చాండాలికి సద్గతులు కలిగాయి. గార్ధవ వృషభముల నోటి నుంచి వచ్చి దూర్వాంకురములు గణేశ విగ్రహంపై పడ్డాయి. చాండాలి చలిమంటకు ఏరి తెచ్చుకున్న దూర్వాలలో ఒకటి గాలికెగిరి వచ్చి గణపతి విగ్రహంపై పడింది. దూర్వాంకురములు గణపతి మిక్కిలి ప్రీతికరములు కాబట్టి వాళ్ల 3 పాపాలు పోగొట్టి గణపతి వాళ్లను తన స్థానానికి చేర్చాడు. దూర్వార గంధ మాత్రమున గణపతి సంతోషిస్తాడు అని చెప్పారు. దూర్వాంకుర మహిమను విని మునులు దూర్వాంకురములను తెచ్చి గణేశుని పూజించారు. సేవకులు కూడా విఘ్నేశ్వరుని దూర్వాంకురములతో పూజించారు. వారందరూ రవి తేజస్సుతో సమానమైన తేజస్సు పొంది దివ్య విమానాలపై వినాయక లోకం చేరుకున్నారు. ఆ సమయంలో నగరవాసులు ఆ మహోత్సవం తిలకించి ఆనంద పరవశులై ఒక్కొక్కరు 21 దూర్వాలతో వేర్వేరుగా గణేశుని పూజించి ఇహమందు సర్వ భోగాలు అనుభవించి చివరకు గణేశ స్థానం చేరుకున్నారు. వారి యొక్క పుణ్యఫలం చేత నేల కొరిగిన ఇంద్రుని విమానం పైకి ఎగిరింది. ఇలా ఇంద్రుడు శూరసేన మహారాజుకు దూర్వాంకుర మహత్యం విశదపరిచి ప్రతి గణేశ భక్తుడు విధిగా స్వామిని దూర్వాంకురములతో పూజించాలని, అలా చేయకపోతే వాడు చండాలుడై అనేక నరకబాధలు అనుభవిస్తాడని, అట్లు పూజ చేయని వాని ముఖం చూస్తే పాపాలు అంటుకుంటాయని, దూర్వాంకురాలు విశేషంగా లభించకపోతే కనీసం 1 దూర్వాంకురమైన గణపతి శిరస్సున భక్తి శ్రద్ధలతో ఉంచాలని చెప్పాడు. 67వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 68వ అధ్యాయము కృతవీర్యుని స్వప్న వృత్తాంతము. మహేంద్ర, కృతవీర్యుని తండ్రి తర్వాత ఏం చేశాడు? దయచేసి వివరంగా చెప్పు అని శూరసేన మహారాజు మహేంద్రుని కోరాడు. అప్పుడు ఇంద్రుడు, రాజా, కృతవీర్యుడు సంతానం లేని వారికి గతుల్లేవే, నాకు సంతానం కలిగే మార్గం ఏది అని చింతిస్తూ నిద్రపోయాడు. అతనికి కల వచ్చి అందు తన తండ్రి కనబడి అతన్ని ఆలింగనం చేసుకుని తన తొడపై కూర్చోపెట్టుకుని, కుమారా, పుత్ర సంతతి కోసం నువ్వు ఎంత పరితపిస్తున్నావో నేను తెలుసుకున్నాను. అందుకు నేను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా కమలాసనుడు నాకు సంకష్ట చతుర్థి వ్రత విధానము చెప్పాడు. బ్రహ్మ చెప్పిందంతా నేను గ్రంథస్థం చేశాను. ఆ గ్రంథంలో సూచించినట్లు నువ్వు 1 సంవత్సర కాలము యథావిధిగా వ్రతమాచరిస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ గ్రంథము కృతవీర్యుని చేతిలో ఉంచి అంతర్ధానం అయ్యాడు. అంతలో కృతవీర్యుడికి మెలకువ వచ్చింది. అతని చేతిలో గ్రంథం ఉంది. అతనికి సంతోషం, దుఃఖం ఒకేసారి పెళ్ళువికాయి. ఇంతలో అతని మంత్రులు రాజదర్శనానికి వచ్చి విహ్వలుడై ఉన్న రాజును ఉద్దేశించి, మహారాజా, మీరెందుకు విచారంగా ఉన్నారు? మీ స్థితి చూస్తూ ఉంటే మాకును దుఃఖం కలుగుతోంది. దయచేసి అసలు విషయం చెప్పండి అని రాజును అడిగారు. కృతవీర్యుడు తన స్వప్న వృత్తాంతం మంత్రులకు చెప్పాడు. అంత మంత్రులు, రాజా, నీ స్వప్న వృత్తాంతం యథార్థమని చెప్పడానికి నీ చేతనున్న ఈ గ్రంథమే ప్రత్యక్ష సాక్ష్యము. ఇది బాగా విచారిస్తే విఘ్నేశ్వరుడే నీ తండ్రి రూపమున నీకు స్వప్న దర్శనమిచ్చి నీకు సంతానం కలిగే మార్గోపాయం సూచించినట్లు మాకు తోస్తోంది అని విన్నవించాడు. కృతవీర్యుడు లేచి కాల్యాలు, అహ్నికాలు ముగించుకొని సభాస్థలికి వచ్చి అక్కడకు బ్రాహ్మణ పండితులను రప్పించి వారి చేతికి ఆ గ్రంథమునిచ్చి
పండితోత్తములారా, మీరు ఈ గ్రంథంను క్షుణ్ణంగా పరిశీలించి ఆ గ్రంథంలో ఏముందో నాకు వివరంగా చెప్పండి అని కోరారు. పండితుల ఆ గ్రంథమును ఆమూలాగ్రం పరిశీలించి, రాజా, ఇందు కమలాసన కృతవీర్య సంవాదం లెస్సగా చెప్పబడి ఉంది. సర్వ సంకష్టహర చతుర్థి విధానము, అంగారక చతుర్థి మహిమ, చంద్రోదయ కాలమున చేయవలసిన అర్ఘ్య ప్రదాన విధి ఈ గ్రంథంలో పూర్తిగా వివరించబడి ఉంది. 21 బ్రాహ్మణులకు భోజనము, సత్కారము, వారికి ఇవ్వవలసిన దానములు, దూర్వార సమర్పణము వలన విశేషించి శ్వేత దూర్వార సమర్పణ ఫలము వేర్వేరుగా పేర్కొనబడి ఉన్నాయి. రాజా, నీ అదృష్టం వలన నీకిది లభ్యమైంది. ఇటువంటి గ్రంథరాజము ఇదివరకెన్నడూ మేము చూడలేదు. దీనిని స్మరించడం వల్లను వినుట వల్లను సమస్తమైన కష్టాలు అంతరించిపోతాయి అని పండితులు చెప్పారు. పండితులను తగు రీతిని సత్కరించి వాళ్ళని పంపివేశాడు కృతవీర్యుడు. తర్వాత తన కులగురువులను రప్పించి వారి వలన శ్రీ గణేశ ఏకాక్షర మహామంత్రం ఉపదేశం పొంది గణేశ ప్రీతి కొరకు మంత్రజపము, సంతాన ప్రాప్తి కొరకు గణేశ వ్రతము ఆచరించాడు. 68వ అధ్యాయము సమాప్తం.